ఖచ్చితంగా ఏదైతే అక్కడ ఆ ప్రధాన పాఠశాల ప్రహరీ గోడకు ముందున్నటువంటి అవి తీస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం. నారాయణ సార్తో పాటు మాట్లాడి ఆలోచన చేయాలి ఒకసారి. 10వ తరగతి విద్యార్థినులు పాఠశాలకు పోయే స్కూల్ అది. ఆ ప్రాంతాల్లో ఇక్కడే కాకుండా ఈ మధ్యకాలంలో మనం అనేక పత్రికల్లో అనేక ఛానల్స్ చూస్తున్నాం. అసాంఘిక కార్యక్రమాలు పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని గౌరవ హైకోర్టు దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాట్లాడే పరిస్థితిలో మరి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు చాలా కళాశాలలు ఉన్నాయి, నీ కళాశాల ముందు వచ్చి నేను బొంకు పెట్టిస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటా అని చెప్పు, రేపు ఉదయం నేను పెట్టిస్తాను నీ అన్ని కళాశాల ముందు 4 బొంకులు ప్రతి కళాశాల ముందు పెట్టిస్తా, ఒప్పుకుంటావా అని అడుగుతున్నా. అర్థం చేసుకోమని నేను చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను.